మరి బ్రిటిష్ వాళ్ళతోనే కొట్లాడిన మీకు బీజేపీ ఒక లెక్కనా అని వారు ఒక సూటిగా మీకు చెప్పారు. ఇవాళ నేను కూడా మీకు ఇచ్చే సూచన ఒకటే మిత్రులారా, ఇవాళ మన రాష్ట్రం మీద దాడి జరుగుతుంది, మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు జరుగుతున్నాయి. బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు ఎట్లా తయారైందంటే ఈయన పోతే చాలు ఎవడున్నా సరే ఆయన కాడికి వచ్చాడు. యాక్ట్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, ఇట్లా ప్రతిదీ ప్రతిపక్షాలు అన్ని వ్యతిరేకిస్తున్నా సింపుల్ మెజారిటీతోని పాస్ చేయొచ్చు కాబట్టి వాటి అన్నిటిని పాస్ చేసుకొని చట్టాలను అన్నిటిని కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా మార్పులు చేశారు. ఇప్పుడు రాజ్యాంగ సవరణ రిజర్వేషన్లు తీసేయాలి అని అంటే 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ అంటే దగ్గర 400 అనుకోండిగా.